హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. ఈ రోజుల్లో అందరూ దాదాపు కుక్కర్లోనే వంటలు చేస్తున్నారు. కానీ పాత రోజుల్లో బియ్యాన్ని పాత్రలో ఉడికించి గంజిని వడపోసేవారు. ఆ తర్వాత ఆ గంజిలో కాస్త ఉప్పు నిమ్మరసం కలిపి గడగడా తాగేసేవాళ్ళు. దీంతో బియ్యంలో ఉండే పోషకాలు ఏవి బయటికి పోకుండా శరీరానికి చక్కగా అందేది. అయితే కాలక్రమేణా గంజిని పక్కన పెట్టేశారు. పాత్రలో గంజి వచ్చినా వృధాగా పాడేస్తున్నారు. గంజి వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే ఇంకెప్పుడు దాన్ని పారబోయరు. బియ్యం ఎక్కువ పాలిష్ చేయడం వల్ల కోల్పోయే విటమిన్ థైమిన్. అందుకే ఒకసారి పాలిష్ చేసిన బియ్యాన్ని మాత్రమే వాడాలి. మేము అదే వాడతాము. విటమిన్ లోపం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. హోటల్స్ లో కూడా ఎక్కువ పాలిష్ చేసిన రైస్ మాత్రమే వాడతారు. ఇంట్లో మజ్జిగ అందుబాటులో లేకపోతే గంజిని అన్నంలో కలుపుకుని తాగండి. కడుపు నిండుగా ఉండడమే కాకుండా శరీరాన్ని కూలుగా ఉంచుతుంది. గంజి తాగడం వల్ల జ్వరం తగ్గుముఖం పట్టేందుకు సహకరిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచేందుకు గంజి తోడ్పడుతుంది. గంజి చర్మాన్ని యవనంగా ఉంచుతుంది, వ్యాధులను తగ్గిస్తుంది. గంజి శరీరాన్ని మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. గంజి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. గర్భిణీ స్త్రీలకు గంజి వాడడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బాలింతలు కూడా గంజి తాగడం వల్ల పాలు ఎక్కువగా పడతాయని అంటారు పెద్దలు. ఇక గంజిలో బోలెడన్న ఖనిజాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. కడుపులో మంటతో బాధపడే వారికి గంజి చాలా మంచిది. గంజిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి మంచి శక్తినిస్తాయి. గంజిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం మరియు మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. గంజిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గంజిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది బరువు తగ్గాలనుకునే వారికి సహాయపడుతుంది. గంజిలో ఉండే ఫైబర్లు, ఫైటోకెమికల్స్, మెగ్నీషియం, పొటాషియం వంటి బీపీని అదుపులో ఉంచుతాయి. గంజి తాగడం వల్ల శరీరానికి తగినంత నీరు లభిస్తుంది. ఇది డీహైడ్రేషన్ నివారిస్తుంది. గంజిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. గంజి తాగడం వల్ల నెలసరి నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. గంజిని జుట్టుకు నూనెలా రాసుకోవడం వల్ల జుట్టు మృదువుగా ఆరోగ్యంగా ఉంటుంది. అసలైతే మనకు మంచిగా గంజి రావాలంటే బియ్యాన్ని ఎక్కువ పాలిష్ చేయకూడదు. కానీ ఇప్పుడు అందరూ పాలిష్ చేసిన బియ్యాన్ని మాత్రమే తింటున్నారు. బియ్యం ఎక్కువ పాలిష్ చేయడం వల్ల కోల్పోయే విటమిన్ థైమిన్. అందుకే ఒకసారి పాలిష్ చేసిన బియ్యాన్ని మాత్రమే వాడాలి. మేమైతే అదే వాడతాం. దాన్నే ఒడ్డుపట్టు బియ్యం అంటారు. థైమిన్ లోపం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. హోటల్స్ లోనూ బయట కూడా ఎక్కువ పాలిష్ చేసిన తెల్లని బియ్యాన్ని మాత్రమే వాడుతున్నారు. దీన్ని తినటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మేమైతే వడ్లు తీసుకుని దాన్ని ఒక్కసారి మాత్రమే పాలిష్ చేసుకుని దాన్ని వాడతాము. దాన్నే బయట బ్రౌన్ రైస్ అని అంటారు. మీరు కూడా ఇలాగే వాడి మీ ఆరోగ్యాన్ని మరింత బలంగా ఉంచుకోండి. ఓకే గైస్, మీరు ఇక చూసారుగా మనం ఎటువంటి బియ్యం వాడాలి అనే విషయం తెలిసిందిగా. ఇక నుండి మీరు కూడా పాలిష్ పట్టిన బియ్యం వాడకుండా ఒకసారి పాలిష్ పట్టిన బియ్యం వాడడం వల్ల ఉపయోగాల గురించి తెలియచేయండి. అదే కాక గంజిని కూడా ఒక ఆహార పానీయంగా స్వీకరించి దానివల్ల మరిన్ని ప్రయోజనాలు పొందండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.